ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణం ఉంది. గోవిందుడు ఫస్ట్ చీర లాగినప్పుడే ద్రౌపది దగ్గరికి రావచ్చు కదా! ఎందుకు రాలేదు? లాస్ట్ వరకు మానవ ప్రయత్నం చేసింది. ఏంటి? తన చీరను తను గట్టిగా పట్టుకుందన్నమాట. ఇంగ ఎప్పుడు చీర వదిలేసి గోవిందా అంటుందో అప్పుడొచ్చాడు గోవిందుడు. అంటే ఏంటి? పూర్తి శరణాగతి. నువ్వే దిక్కు దేవుడా అన్నప్పుడు దేవుడు వస్తాడు. లాస్ట్ స్టేజ్ ఇంక నువ్వే దిక్కు అన్నప్పుడు వస్తాడు. పూర్తి శరణాగతి పొందింది. అప్పుడొచ్చి గోవిందుడు వస్త్రాలు ఇచ్చాడనమాట ద్రౌపదీదేవికి. కాబట్టి దేవతల ముందు పూర్తి శరణాగతి నమ్మకం ఉన్నప్పుడు దేవుడు కాంటాక్ట్ అవుతాడు. మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ లలితా సహస్రనామ పారాయణము, కాళీ స్తోత్రము, ఆంజనేయ స్వామి చాలీసాను, హనుమాన్ చాలీసా చేసుకున్నా, రామమంత్రం చేసుకున్నా కూడా మనకి ఇండికేషన్స్ వస్తాయి. గట్టిగా దేవుడి ముందు దీపం వెలిగించి పంచోపచార పూజ చేసి ప్రసాదం పెట్టి ఏదైనా శక్తిని ఇన్వైట్ చేయాలనుకుందాం. కనీసం వాళ్ళని కూర్చోబెట్టాలా, ఆసనం వేయాలా, వాళ్ళ కాళ్ళు గడగాల. దివ్యశక్తిని ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ కాళ్ళు గడగాలి కదా. కనీసం పూలు ప్రసాదం నివేదన పెట్టి మన సమస్య చెప్పాలా. కాబట్టి ఓ పంచోపచార పూజ చేసి గట్టిగా 1 గంట జపం చేస్తే దేవుడు కాంటాక్ట్ అవుతాడు. అవును. కానీ మనమే ప్రయత్నం చేయకుండా దేవుడు లేడు అంటే ఎవరు కళ్ళు మూసుకొని ఉంటే ప్రపంచం లేదు అని చెప్పి కళ్ళు మూసుకుంటే ప్రపంచం ఉండదు. అవును. కళ్ళు తెరిచి చూడాలి. ధ్యాన స్థితిలో మనం కూర్చొని ధ్యానం చేస్తే ఇంకో వరల్డ్ కనిపిస్తుంది. అవును. 4th ప్లేన్ కనిపిస్తుంది. అక్కడ యక్షిణీలు ఉంటారు. కాంటాక్ట్ అవ్వచ్చు. దివ్యశక్తులతో ఎవరైనా కమ్యూనికేట్ అవ్వచ్చు. శక్తి ఎవరు సొంతమో కాదు. పంచభూతాల్లో శక్తి ఉంది, చుట్టూ ప్రకృతి ఉంది, మనలోనూ శక్తి ఉంది. కాకపోతే ఏంటి? మనం నమ్మాలి. భక్తి ఉండాలన్నమాట. నమ్మకం లేని చోట మనం ఎన్ని రోజులు ఉంటాం? ఉండలేం కదా.